టిక్‌టాక్ ఒకప్పుడు చాలా ఫేమస్. దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్సు, ఆ తర్వాత యూట్యూబ్‌లో రూల్సు. ఈ వీటిలో చాలామంది ఫేమస్ అయ్యారు. ఇలా ఇన్‌స్టాగ్రాము, టిక్‌టాకు, యూట్యూబుల్లోనూ ఫేమస్ అయిన వాళ్ళలో ఫన్ బకెట్ భార్గవ్ అని ఒకాయన. ఫన్ బకెట్ భార్గవ్ అని అంటున్నామంటే యూట్యూబ్‌లో ఫన్ బకెట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్, ఒక కామెడీ స్కిట్స్‌ని రన్ చేస్తూ ఫేమస్ అయ్యాయి. రీసెంట్‌గా ఈరోజు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఎందుకో తెలుసా? ఒక 14 సంవత్సరాల అమ్మాయిని లోబరుచుకొని అత్యాచారం జరిపాడని, ఆమె గర్భం దాల్చిందని పోక్సో పోక్సో చట్టం కింద కోర్టు నమ్మి అతన్ని శిక్షించడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే 2021 ఏప్రిల్‌లో వాళ్ళ తల్లిదండ్రులు ఆమె వాళ్ళ కూతురు గర్భం దాల్చిందని ఇతనే చేశాడని చెప్పి విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ అమ్మాయికి అతనికి ఎలా పరిచయం అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ద్వారా ఎంతోమంది అమ్మాయిలు ఈ ఫన్ బకెట్ భార్గవ్‌కి పరిచయం అయ్యారు. అందులో ఈమె ఒక. ఈ ఫన్ బకెట్ భార్గవ్ గురించి చెప్పాలంటే చాలామంది అమ్మాయిలు ఏమంటున్నారంటే తను ఒక వుమనైజర్ అని, అతను మాతో కూడా సరిగ్గా ప్రవర్తించేవాడు కాదని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. అయితే 2021 ఏప్రిల్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ భార్గవ్‌కి ఈ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 4,00,000 జరిమానా కోర్టు విధించడం జరిగిద్ది. అలాగే తల్లిదండ్రులు కూడా మన అమ్మాయిలు ఏం చేస్తున్నారు, మన అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఈ యూట్యూబ్‌లని, రీల్స్ అని లేదా టిక్‌టాక్‌లని సాంకేతికత ఈరోజు అరచేతిలోకి అందుబాటులోకి వచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళేం చేస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకొని మెలగాలని చెప్పి కోరుకుంటున్నాం.